హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిద్దామండి. సో ముందుగా అయితే మనము షోల్డర్స్ని అయితే ఫోర్గా ఫోల్డ్ చేసుకోండి. ఎక్కువ ఫోల్డింగ్స్ ఉన్నది, ఓపెన్స్ ఉన్నాయైతే ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోండి. మొత్తం హోల్డింగ్స్ ఉన్నాయైతే మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసి కట్ చేసుకోండి ముందుగా చూపించినట్టుగా. అది వచ్చేసి స్ట్రైట్గా అనేది మనకు బ్లౌజ్ రాదు, అడ్జస్ట్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ మార్క్ గీసాను కదండి, అదైతే ఖర్చులకు వస్తుంది. సో చూడండి, నేనైతే షోల్డర్ ఎంత లూజ్ ఉందనేది, ఎంత హైట్ ఉందనేది నేను టేప్ లేకుండా జనరల్గా బ్లౌజే పెట్టి మార్క్ చేసి చూపిస్తున్నాను. సో షోల్డర్ దగ్గర కూడా మనం ఎంత ఉంది, అండర్ ఆర్మ్స్ దగ్గర ఎంత ఉంది, బ్లౌజ్ హ్యాండ్ లాస్ట్లో ఎంత ఫిట్ ఉందనేది అంత ఒకటేసారి మార్క్ చేస్తున్నాను. సో నేను షోల్డర్ దగ్గర 2 లైన్స్ గీసాను చూడండి. అది వచ్చేసి ఎక్స్ట్రా అండి ఖర్చులకి. అక్కడ ఒక హాఫ్ చూడండి, అది వచ్చేసి ఒక ఎంత ఉందనేది స్ట్రైట్ అక్కడ ఫ్రంట్ బ్యాక్ మనం ఫోర్ చేసాం కదండి, అక్కడిక్కడ సేమ్ ఉండేటట్టు చూసుకొని స్కేల్తోనైతే మార్క్ చేసుకోండి. తర్వాత అయితే ఇక్కడ 1.5 తీసుకుంటానండి. అక్కడ నుంచి అండర్ షోల్డర్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. ఇలా లైన్గా మనం బ్లౌజ్ క్రాసింగ్ అనేది జస్ట్ ఇలా కిందికి నెట్టేస్తే నీట్గా వస్తుందండి. చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే మనం నా ఫింగర్ ఉంది కదండి, అక్కడైతే 1.5 తీసుకున్నాం అనుకో, 1.5 ఇంచ్ తీసుకొని అక్కడ నుంచి మనం డౌన్లోకి వచ్చి ఎక్కడైతే మన అండర్ ఆర్మ్స్ దగ్గర మార్క్ లూజ్ పెట్టుకున్నామో అక్కడ వరకు డౌన్ తీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.